ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఒకే ఒక్క మాట, రేషన్ మాఫియా. ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లో తెలియదు గాని పుష్ప సినిమానే గుర్తుకు తెప్పిస్తోంది. ఈ సందర్భంలోనే ఇప్పుడు కొత్త మాట తెర మీదకొచ్చింది. యాంకరేజ్ పోర్టు వాటా. అసలు పోర్ట్లో వేతలేంటి? అసలు పోర్ట్ ఎవరిది? వైసీపీ ప్రభుత్వంలో ఆ వాటాని ఎవరు ఎందుకు రాయించుకున్నారు? వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ పోర్టు నుంచి రేషన్ దందాపై రోజుకో నిజం వెలుగులోకొస్తోంది. కొద్ది రోజుల క్రిందట సౌత్ ఆఫ్రికాకి రేషన్ బియ్యంతో వెళ్తున్న షిప్ ని కాకినాడ జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ సీజ్ చేశారు. అటు తర్వాత నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ షిప్ ని పరిశీలించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్రం దందాని ఉక్కు పాదంతో అణచివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. బియ్యం దందాలో టీడీపీ నేతల సమీప బంధువులు ఉన్నారని ఆరోపిస్తోంది. ఇది ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ తరుణంలో కాకినాడ పోర్టు యజమానుల్లో ఒకరైన కేవీ రావు సిఐడి ఫిర్యాదుతో కొత్త మలుపు తిరిగింది. కర్ణాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవీ రావు ఒకప్పుడు కాకినాడ పోర్టు యజమానుల్లో ఒకరు. అయితే కాకినాడ సెజ్ లో తమకున్న వాటాను అక్రమంగా తమ నుంచి లాగేసుకున్నారని, 2,500 కోట్ల రూపాయల విలువ చేసే వాటాను కేవలం 494 కోట్లకి బలవంతంగా లాక్కున్నారని ఆయన ఆరోపిస్తూ సిఐడికి ఫిర్యాదు చేశారు. కాకినాడ పోర్ట్ ని సెజ్ ని తమను బెదిరించి భయపెట్టి మరీ తమ నుంచి లాగేసుకున్నట్టుగా పేర్కొన్నారు. సిఐడికి ఏకంగా 10 పేజీలతో కూడిన ఫిర్యాదును అందజేయడం విశేషం. అందులో సంచలన అంశాలు ప్రస్తావించారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఫిర్యాదులో వివరించే ప్రయత్నం చేశారు. ఆయన రాసిన వివరాలు ఎలా ఉన్నాయి? 2,500 కోట్ల రూపాయల వాటాను 494 కోట్లకు లాక్కున్నారు. సెజ్ లో నా వాటా విలువ 1,109 కోట్ల రూపాయలు. దాని కేవలం 12 కోట్లకి లాగేసుకున్నారు. నిజాయితీగా వ్యాపారం చేశాం, ప్రభుత్వానికి రూపాయి కూడా పన్నెగ్గొట్టలేదు, అయినా సరే తీరని అన్యాయం చేశారు. వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి చెప్పినట్టుగా చేయాలని చెప్పారు. కనీసం మా మాట కూడా వినలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. కాకినాడ పోర్ట్ ని డెవలప్ చేశాం. జిఎంఆర్తో కలిసి కాకినాడ సెజ్ ని ఏర్పాటు చేశాం. దానికోసం కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాం. మా కంపెనీలో ఆదాయం 22% ప్రభుత్వానికి చెల్లించేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. 2019 వరకు అంతా సవ్యంగానే నడిచింది. ఆ తర్వాతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. మా సంస్థ ప్రభుత్వానికి 994 కోట్లు ఎగ్గొట్టినట్టు రిపోర్టులు చూపించారు. అప్పుడే విజయసాయిరెడ్డితో పాటు విక్రాంత్ రెడ్డిని కలవాలని చెప్పారు. మమ్మల్ని బెదిరించి మా కంపెనీ షేర్లు అమ్మేందుకు సిద్ధపడ్డారు. బలవంతంగా లాక్కున్నారు. అంతా తమకే కట్టబెట్టాలని అరబిందో యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. కుటుంబమంతా జైలుకు పంపిస్తామని హెచ్చరించడంతో భయపడి విక్రయించామంటూ సంచలన విషయాలు బయటపెట్టారు కేవీ రావు. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.